రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పీఎస్ ఉద్యమం పురుడు పోసుకున్న ఒంగోలు గడ్డపై ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు గుంటూరు ప్రభుదాస్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి సొట్టా నరేంద్ర మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు తిరువీధుల బాబు మాదిగ హాజరై ఘనంగా ఆవిష్కరణ మహోత్సవం చేపట్టారు. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తొలిసారిగా ఒంగోలు మామిడిపాలెం సెంటర్లో ప్రభుదాస్ మాదిగ ఎంఆర్పీఎస్ జెండా దిమ్మలను ఏర్పాటు చేయటం శుభపరిణామం అని సొట్టా నరేంద్ర మాదిగ తెలిపారు. దీనివలన ఎంఆర్పీఎస్ ఉద్యమ స్ఫూర్తి నేటితర నాయకులకు అర్థమవుతుందన్నారు. ఒంగోలులో ప్రభుదాస్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణలు మరిన్ని జరగాలని నరేంద్రబాబు మాదిగ ఆకాంక్షించారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోడీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఒంగోలు నగరాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని జెండా ఆవిష్కరణ మహోత్సవాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ స్ఫూర్తితో పద్మశ్రీ కృష్ణమాదిగ ఆశయాలకు అనుగుణంగా ఒంగోలులో వాడవాడలా జెండా ఆవిష్కరణలు చేపడతానని ఒంగోలు నగర అధ్యక్షులు ప్రభుదాస్ మాదిగ చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎంఆర్పీఎస్ భావజాలాన్ని, కృష్ణమాదిగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు మాదిగ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఐదుపోగుల అజయ్ బాబు, అనిల్, బోడిద్దుల ధనరాజ్, పున్నూరి నరేష్, మేతల రవితో పాటు భారీగా ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మందకృష్ణ గారి ఆదేశాల ప్రకారం ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 6 వరకు మరియు ఆ తదనంతరం 15 రోజుల పాటు ఇక్కడ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరించడానికి రావడం జరిగిందని గుర్తు చేస్తూ, ఇక ఎస్సీ రిజర్వేషన్లను ఎస్సీలోని 59 ఉపకులాలకు వారి వారి జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పంపిణీ చేసి సామాజిక న్యాయాన్ని సాధించడంతో పాటు దాదాపు 70 సంవత్సరాలుగా రిజర్వేషన్లకు దూరమైనటువంటి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో సరిగ్గా 30 సంవత్సరాల ముందు ఇదే ప్రకాశం జిల్లా నడిబొడ్డున ఏర్పాటు కాబట్టినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం తమ లక్ష్యాన్ని సాధించుకునే క్రమంలో మందకృష్ణ గారి యొక్క బలమైన ఉక్కు సంకల్పంతో కూడినటువంటి నిరంతర పోరాట పటిమ, కృష్ణమాది గారిలోని నిజాయితీ, నిబద్ధత, కఠోర శ్రమ, కృష్ణమాది గారి ఆదేశాలను తూచా పాటించే నిరంతరం శ్రమించే ఎంఆర్పీఎస్ నాయకుల కష్టం, వీరందరికీ 30 సంవత్సరాలుగా అండగా నిలబడ్డ యావత్ సమాజంలోని అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు, సామాజిక ప్రజాస్వామికవాదులు, మీడియా, మీ అందరి సహకారంతో నేడు వర్గీకరణ సాధించుకొని గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం తీర్పును అనుసరించి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ నేడు అమలు జరుగుతుందంటే కారణం మాదిగ అమరవీరుల త్యాగాలు, ఎంఆర్పీఎస్ నాయకుల శ్రమ, సమాజం మద్దతు అని చెప్పి స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. గౌరవశ్రీ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ పెద్దలు నారా చంద్రబాబు యొక్క సహకారంతో ఈరోజు ఆంధ్రదేశంలో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు గారికి, వర్గీకరణ సహకరించినటువంటి పెద్దలు నాయుడు గారికి, అదేవిధంగా నేడు వెంకయ్య గారి యొక్క సహకారాన్ని ముందుకు నడిపించడంలో స్ఫూర్తిగా నిలిచినటువంటి కిషన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణకు అండగా నిలబడినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు గవర్నీయులు పురంధేశ్వరి గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి, ఇట్లా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అండగా నిలబడి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున తెలియజేసుకుంటున్నాం. ఇక మాదిగల లక్ష్యం నెరవేరింది.
మాదిగల చిరకాల స్వప్నం నెరవేరింది. అయితే ఇంతటితోనే మా ఉద్యమ ప్రయాణం ఆగిపోలేదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పటి వరకు జాతి కోసం అట్టడుగున ఉన్న మాది జాతి కోసం పోరాటం చేసిన మేము మందకృష్ణ నాయకత్వంలో ఈ దేశంలోని పేద కులాలన్నిటి కోసం పోరాటం చేయాలని చెప్పేసి మందకృష్ణ గారు మరి ఈ నెల వరంగల్లో జరిగినటువంటి 31వ తారీఖు జరిగినటువంటి జాతీయ సదస్సులో తీర్మానం చేయడం జరిగింది. ఇప్పటి వరకు మాది జాతి కోసమే పోరాటం చేశాం, రేపు దేశం కోసం పోరాటం చేయబోతున్నాం. అందుకు తగ్గట్టుగా ఎంఆర్పిఎస్ సైన్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి భాగంగా కృష్ణ గారి ఆదేశాల ప్రకారం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం జిగ్జాగ్ చేస్తూ సీనియర్ నాయకత్వం అంతా వివిధ జిల్లాలకు ఇన్ఛార్జీలకు పంపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఎంఆర్పిఎస్ కమిటీలు, ఎంఎస్పి కమిటీలు, మాదిగ విద్యార్థుల, యువసేన, మహిళా విభాగం, ఉద్యోగస్తులు ఉన్న చోట ఉద్యోగస్తుల కమిటీలు, ఇలా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి మాదిగలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఏకీకరణ చేస్తూ గ్రామ కమిటీలు నిర్మించాలని చెప్పి లక్ష్యంతో ముందుకు పోవడం జరిగింది. ఈ క్రమంలో నేను ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. మా సొంత జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా మదనపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. మరి నేను ఇక్కడ దాదాపుగా 45 రోజుల పాటు ఇక్కడే ఈ జిల్లాలో ఉంటూ ఇక్కడ గ్రామస్థాయి నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు ప్రతి మాదిగ పల్లెల్లోనూ ఎంఆర్పిఎస్ జెండా దిమ్మిలను నిర్మించాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. వచ్చే నెల 7వ తారీఖున 31 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ పుట్టి చేరుకుంటుంది. అంటే 31వ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. ఆ దినోత్సవం లోపు మొత్తం ఉమ్మడి ప్రస్తుత ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 9 నియోజకవర్గాలు, కందుకూరు కూడా కలుపుకుంటే 9 నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 950 నుంచి 1000 గ్రామాలు మాదిగ పల్లెలు ఉన్నాయి. ఈ 1000 మాదిగ పల్లెలను ప్రతి మాదిగ పల్లెలోనూ జెండా దిమ్మ ఏర్పాటు చేయాల లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఆ రకంగా మందకృష్ణ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అన్నగారు 5వ తారీఖు పిలుపునిస్తే జెండా దిమ్మలు నిర్మించాలని చెప్పేసి ఆ మరుసటి రోజే ఇదే ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో 2 తెలుగు రాష్ట్రాల్లోకెల్లా మొట్టమొదటి జెండా దిమ్మ నిర్మాణం మామిడిపాలెంలోనే మరి నగర అధ్యక్షులు గౌరవనీయ పెద్దలు ప్రభుదాస్ మాది గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగి అన్నగారికి నిరంతరం అండగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు అన్న బాబన్న గారి యొక్క సహకారంతో ఈ దిమ్మ నిర్మాణం జరిగింది. కృష్ణమ్మ గారు ఇందాకనే మాట్లాడుతున్న క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆదేశించిన తర్వాత మొట్టమొదటి జెండా దిమ్మ నిర్మాణం ప్రకాశం జిల్లాలో జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమ నిర్మాణం మొదలైంది కూడా ఇదే ప్రకాశం జిల్లాలో. ఉద్యమ జెండా కూడా మరోసారి కూడా నిర్మాణం జరిగింది. మరి ఈ స్ఫూర్తి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఏదేమైనా కూడా ఈ రోజు నుంచి మా నియోజకవర్గాల పర్యటన మొదలవుతోంది. ఈ రోజు ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు జరగబోతోంది. ఈ తర్వాత మరి ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం సంబంధించి అక్కడ ఆ స్థానిక నియోజకవర్గ మీటింగ్, సాయంత్రం కనిగి నియోజకవర్గ మీటింగ్, ఇలా రోజుకు 2-3 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గ సమీక్ష సమావేశాలు, వర్క్ డివిజన్ చేయడంతో పాటు నాయకుల్ని సమన్వయం చేయడంతో పాటు ఎక్కడెక్కడ మనం బలహీనంగా ఉన్నాం, మరింత బలంగా ఉన్నాం, ఎక్కడ రాజకీయంగా మనం మరింత చైతన్యం కావాల్సిన విషయాలు అన్ని విషయాలు